హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్. ఒక క్యాండిడేట్ ఒక టాప్ ఎంఎన్సీలో అన్ని రౌండ్స్ క్లియర్ చేశాడు. క్లియర్ చేసిన తర్వాత కంపెనీ అతనికి 48 lakhs సిటీసీని అయితే ఆఫర్ చేసింది. అతను కూడా ఒకసారి ఎగిరి గంతేసి, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చింది అనమాట అతనికి. వెంటనే ఆఫర్ అయితే యాక్సెప్ట్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసే విధంగా నాకు ఇట్లా 48 lakhs తోటి మంచి ప్యాకేజ్ వచ్చిందని చెప్పి. సో వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. జరిగింది ఏంటంటే, ఈ అబ్బాయి తెలియకుండా ఇతని యొక్క ప్రొఫైల్ని వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్లి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పెట్టేశారనమాట. పెట్టి ఇతని ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు అందులో. సో ఇతనికైతే సడన్‌గా వన్ ఫైన్ ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ఇట్లా మీ ప్రొఫైల్ మేము చూసి ఫోన్ చేస్తున్నాము. ఇట్లా మీకు నెలకి 4,00,000 ప్యాకేజ్ కదా! అని చెప్పి అంటున్నాడు. ఆయనకేం అర్థం కాలేదు. 4,00,000 ప్యాకేజ్ ఏమి మీకెవరు చెప్పారని చెప్పి. అప్పుడు చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అతనికి తెలియకుండా అందులో పెట్టారని చెప్పి అతనికి కూడా అప్పుడే అర్థమైందనమాట. అతను వెంటనే వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేసి, "అరే! ఇది కాదు. ఇట్లా జరిగింది ఇది, ఇది" అని చెప్పి మొత్తం ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పటికి అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఓహో! ఇలా జరిగిందా అని చెప్పి. సో ఇది యాక్చువల్లీ జరిగిందనమాట. రియల్ ఇన్సిడెంట్ ఇది. సో ఇట్ వాస్ ఫన్నీ వన్. ఎందుకు ఇట్లా మిస్‌కమ్యూనికేషన్ జరుగుతుంది? ఎందుకు మన యొక్క ఇండియన్ మెంటాలిటీ అట్లా ఉంటుందన్నమాట. ఒక్కసారిగా 48,00,000 అని చెప్పగానే వెంటనే దాన్ని 12తో డివైడ్ చేసేసి నెలకి ఇంత వచ్చేస్తుంది కదా! అని చెప్పి ఫిక్స్ అయిపోతాం. వాళ్ళనే కాదు ఎవరైనా సరే. ఈవెన్ నేను కూడా నా ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఏమంటే ఎవరైనా సరే 12,00,000 పర్ యానం లేకపోతే 20,00,000 పర్ యానం అనగానే వెంటనే దాన్ని 12తో డివైడ్ చేసేసి ఓకే. నెలకి ఇంత వచ్చేస్తది కదా! అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోయామన్నమాట. ఓకే. మనం కూడా ఎంతన్నా బానే ఇచ్చేసుకొని ఇలా చేయాలని చెప్పి. ఇంకేముంది లైఫ్‌కి ఇంగిలా ఉంటుంది తర్వాత అని చెప్పి. బట్ తెలిసే కొద్దీ ఏమంటే ఓకే. ఇది అన్నమాట అసలు ప్రాసెస్. ఇన్ని డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇన్ని టాక్సెస్ ఉంటాయన్నమాట అని చెప్పి అప్పుడు తెలుస్తుందన్నమాట. సో అసలు సీటీసీ అంటే ఏంటి? సీటీసీలో వేరియస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మీకు మీ అన్ని రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత హెచ్ఆర్ మాట్లాడుతున్నప్పుడు మీకు అన్ని కూడా క్లియర్‌గా ఒక హాఫ్ అన్ అవర్ కాల్ పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి మీతోటి. ఇదిగో ఈ కాంపోనెంట్ ఇంత ఇద్దాం అనుకుంటున్నాం. ఇది ఇంత పెడదాం అనుకుంటున్నాం అని చెప్పి మీతో చెప్పి మీ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఒక ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయాలి. ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే మీకున్న ఆఫర్ తోటి వాళ్ళ దాన్ని కంపేర్ చేసి ఓకే. ఇదిగో నీకున్న దానికన్నా ఒక 1 ½ అవర్ లేకపోతే ఒక 2 లాక్స్ ఎక్కువ ఇస్తున్నాం. సరే సరిపోతుందని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఎందుకంటే నాకు కూడా ఇటువంటి ఎక్స్‌పీరియన్సే ఒకటి ఎదురైందనమాట. సో అప్పట్లో ఏమంటే ఇంతలా వర్చువల్ ఇంటర్వ్యూస్ అనేవి లేవు. సో డైరెక్ట్‌గా మనం ఆఫీస్‌కి వెళ్లి అయితే మనం అటెండ్ అవ్వాల్సొస్తుంది. సో ఆ ఆఫీస్ వచ్చే పర్టిక్యులర్ థింగ్ వచ్చి నేనున్నటువంటి ప్లేస్ నుంచి 37 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో అప్ 37, డౌన్ 37 మొత్తం 74 కిలోమీటర్స్ అయితే నేను ట్రావెల్ చేయాల్సొచ్చేది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకోవాలి. ఏమంటే తలనొప్పనో, పన్ను నొప్పనో సంథింగ్ ఏదో చెప్పి వెళ్ళేవాళ్ళనమాట. సో ఎల్1, ఎల్2, ఎల్3 అయింది. అంతా జరిగింది. మొత్తం అంతా జరిగిన తర్వాత వాళ్ళేమో చివరికి ఏం చెప్పారంటే, "ఓకే. నీకిప్పుడు ఉన్న ప్యాకేజ్ ఉంది కదా! దాని మీద జస్ట్ ఒక 50,000 ఎక్స్‌ట్రా ఇస్తాం. నువ్వు వచ్చేసేయి" అని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. నాకు అర్థం కాలేదు. "అరే! ఏమంటున్నార్రా మీరు ఎట్లా చెప్తున్నారు" అని చెప్పి. సో ఇంకా అంత టైప్ ఆఫ్ ఎన్వైర్న్‌మెంట్ ఉండేదన్నమాట అప్పట్లో. అప్పుడు నాకు చాలా చిరాకనిపించింది. అరే! ఇప్పుడే ఎలా ఉందంటే రేపు పొద్దున్న జాయిన్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో వీడు మరి పురుగుల్లా చూస్తారేమో అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంపెనీ యొక్క ఆఫర్‌ని రిజెక్ట్ చేశానన్నమాట. చాలా బాధగా ఉండేది అప్పట్లో. బట్ ఇప్పుడు తలుచుకుంటే అంతా కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సరేలే ఆ జర్నీ అంతా మెమోరీస్ అన్నీ వేరు కదా! అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటీసీ అంటే ఏంటి? గ్రాస్ సాలరీ అంటే ఏంటి? ఇంటేక్ సాలరీ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ బెనిఫిట్స్ అనేవి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ మీకు చెప్పేదేమంటే హెచ్ఆర్‌తో మీకు డిస్కషన్ అవుతున్నప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారంటే మీకు సపోజ్ జాయినింగ్ బోనస్ అనేది మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ దాంట్లో కొంత కాంపోనెంట్ మీరు తీసుకెళ్ళి బేసిక్ సాలరీలో మీరు యాడ్ చేయండి అంటే డెఫినిట్‌గా వాళ్ళు అది కూడా రిక్వెస్ట్ అనేది కన్సిడర్ చేస్తారు. చేయొచ్చు, చేయకపోవచ్చు అన్నమాట. బట్ దే విల్ కన్సిడర్ ఇట్ అన్నమాట. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మీకు మీరు అన్ని రౌండ్స్ క్లియర్ చేసి హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్లారంటే ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకోండి. వెంటనే వాళ్ళు గుడ్డిగా ఏదో సమ్ నంబర్ చెప్పగానే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసేయడం. అసలు కాంపోనెంట్స్ ఏంటి? వేరియబుల్ పే ఎంత ఉంటుంది? బోనస్ ఎంత ఉంటుంది? రిటెన్షన్ బోనస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పి ప్రతీది కూడా మీరే తెలుసుకోవాలన్నమాట. సో అవన్నీ అంటే మీకు చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి సీటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ అన్నమాట. ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు ఏదైతే చెప్తారో ఒక నంబర్ ఏదైతే చెప్తారో ఆ ప్రతీది కూడా వాళ్ళు ఏమంటే ఓకే. నేను ఆన్‌బోర్డ్ చేసుకునేటప్పటికి మేము ప్రతి సంవత్సరం నీ మీద ఇంత ఖర్చు పెడతాం అని చెప్పి మీకు చెప్పే ఒక నంబర్ అన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. మీ బేసిక్ సాలరీ దగ్గర నుంచి మీకు ఇచ్చే అలవెన్సెస్, అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సీటీసీని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు 12తో డివైడ్ చేసి చూడకూడదన్నమాట. సో అందులో ఇంకా చాలా అలవెన్సెస్, బెనిఫిట్స్ అన్ని చాలా ఉంటాయి. సో ఈ బేసిక్ సాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సెకండ్ వన్ బేసిక్ సాలరీ. ఇది టిపికల్ ఏమంటే మీ సీటీసీలో 35% నుంచి 50% వరకు ఉంటుందన్నమాట. సో ఫుల్‌గా దీని మీద అయితే టాక్స్ అనేది మీకు పడుతుందన్నమాట. సో ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా. సో మీ యొక్క వేరియబుల్ పే మార్చొచ్చు, మీకొచ్చే బోనస్ మార్చొచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా మార్చొచ్చేమో గానీ ఈ ఫిక్స్డ్ కాంపోనెంట్ మాత్రం మార్చడానికి అయితే వీల్లేదన్నమాట. డెఫినిట్‌గా మీకు ఎవ్రీ మంత్ దాన్నైతే ఇచ్చి తీరాలి. సో ఇది బేసిక్ సాలరీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క గ్రాస్ సాలరీ అన్నమాట. గ్రాస్ సాలరీ అంటే ఏంటంటే మీకు ఇచ్చిన బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్ అన్నమాట. అంటే టాక్స్‌లు అనేవి పడకుండా మీ చేతికి వచ్చే సాలరీ అన్నమాట. సో ఇది మీ యొక్క గ్రాస్ సాలరీ. అందులో అలవెన్సెస్ అని కలుపుతారంటే హెచ్ఆర్ ఇట్లాంటి అలవెన్సెస్ అని ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క బేసిక్ సాలరీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటదన్నమాట. సో ఇది మీ యొక్క గ్రాస్ సాలరీ. అంటే దీంట్లో ఎటువంటి డిడక్షన్స్ కానీ, లేకపోతే టాక్సెస్ కానీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటేక్ అంటే మీ యొక్క ఇన్ హ్యాండ్ సాలరీ. మీకు అల్టిమేట్‌గా వచ్చి మీ యొక్క నెట్ సాలరీ ఏంటంటే ఈ గ్రాస్ సాలరీ నుంచి మీరు గనుక టాక్సెస్ ఇంకా అదర్ డిడక్షన్స్ అన్ని తీసేసిన తర్వాత మీకు వచ్చేది ఆ నెట్ సాలరీ అన్నమాట. సో ఇది మీరు ఎవ్రీ మంత్ మీ యొక్క అకౌంట్‌లో మీరు చూసుకునే డబ్బులన్నమాట. ఈ నెట్ సాలరీ. సో ఇది రావడానికి పైన ఇన్ని పైన ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఎప్పుడు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకునేది ఏంటంటే
ఈ నెట్ సాలరీ ఎంత వస్తుంది మన చేతికి, ఇది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్ గా వాళ్ళు చాలా చెప్తారు, హెచ్ఆర్ చాలా చెప్తారు, మీకు అంత ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, వచ్చేస్తున్నాం, ఎంత కాదు. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్కి రావడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ తీసుకుంటారు అండి. మీ యొక్క ప్రాసెస్, మీ యొక్క లెవెల్స్ పెరిగే కొద్దీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ లెవెల్ పెరిగే కొద్దీ కూడా ఆ పర్టికులర్ థింగ్ చెప్పడానికి ఈ ఈ బేసిక్ సాలరీ ఇంత, లేకపోతే మీ యొక్క నెట్ సాలరీ ఎంత వస్తుంది, మీ యొక్క ఇన్ హ్యాండ్ ఎంత ఉంటుంది అని చెప్పి చెప్పడానికి చాలా చెప్తారు అన్నమాట. ముందర చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి వాళ్ళ కంపెనీ గురించి ఓదరగొడుతూ ఉంటారు. సో అవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టేక్ కేర్ చేయాల్సింది, బాగా గమనించుకోవాల్సింది మీ యొక్క ఇన్ హ్యాండ్ సాలరీ ఎంత వస్తుంది, మీ యొక్క నెట్ సాలరీ ఎంత వస్తుంది అన్నదాన్ని మీరు ఇప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం ట్యాక్సెస్ అన్ని పోను, అల్టిమేట్ గా మీ చేతిలోకి ఎంత వస్తుందో అదే మీ యొక్క అకౌంట్ పడే డబ్బులు అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నెట్ సాలరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అలవెన్సెస్, అట్ ద సేమ్ టైం బెనిఫిట్స్. ఇవి కంపెనీ టు కంపెనీ వ్యారీ అవుతుంటాయి, మీరు కూడా ఆ కాంపోనెంట్స్ అనేవి కొద్దిగా మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే హెచ్ఆర్ఏ ఉంటుంది, డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, లీవ్, ఈ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, కన్వీనియన్స్ అలవెన్స్ ఉంటుంది, ఇంకా మీ యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ లేకపోతే సంథింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా, సో ఇవన్నీ కూడా మీ యొక్క సిటీస్ లో పార్ట్ ఇవంతా కూడా. సో ఇవన్నీ కూడా ఎంతెంత అలొకేట్ చేస్తున్నారు, మీ యొక్క సాలరీలో వీటికి ఎంత అలొకేట్ చేస్తున్నారు కూడా మీరు ప్రతిదీ కూడా ఆ బ్రేకప్ అనేది తెలుసుకోవాలన్నమాట హెచ్ఆర్ దగ్గర నుంచి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ప్రావిడెంట్ ఫండ్ మనందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా 12% ఎంప్లాయీ షేర్, 12% ఎంప్లాయర్ షేర్ కూడా ఉంటుంది. ఆ ఎంప్లాయర్ షేర్ లో కొద్దిగా మళ్ళీ డీవియేషన్స్ ఉంటాయి, అంటే కొంత పర్సెంట్ దీనికి, కొంత పర్సెంట్ దానికి అని చెప్పి ఉంటాయి. అది అంత డీటెయిల్ గా చెప్పే వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ యాజ్ అన్ ఎంప్లాయీ మినిమం మీకైతే తెలుసుకోవాల్సినవి అయితే ఇవన్నమాట. ఖచ్చితంగా మీరైతే తెలుసుకుని తీరాలి ఇవన్నీ కూడా. ఇంత కట్ చేస్తారు, ఇంత కట్ చేస్తారు, మన సిటీస్ అంటే మన డైరెక్ట్ ప్యాకేజ్ కాదు, ఇవి తెలుసుకోవాలని చెప్పి మీకు మినిమం అయితే ఇవైతే తెలుసుంటే సరిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీకు ఏమంటే ఇన్సూరెన్స్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం, ఇదివరకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ కూడా మీ యొక్క శాలరీ నుంచి కట్ చేసి పెట్టేది. బట్ ఇప్పుడు కొన్ని చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటే మీ సిటీసీ నుంచి కాకుండా అట్ ద సేమ్ టైం అంటే మీ యొక్క శాలరీ నుంచి కట్ చేయకుండా వాళ్ళు మళ్ళీ సెపరేట్ గా కూడా దాన్ని పే చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కొన్ని కంపెనీస్ ఏమంటే మన యొక్క శాలరీ నుంచి ఆ ఇన్సూరెన్స్ కూడా కట్ చేస్తాయి. బట్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ తీసుకొస్తున్న కొత్త విధానం ఏంటంటే వాళ్ళు సెపరేట్ గా పే చేస్తుంటారు మీ యొక్క ఇన్సూరెన్స్. సో ఇంకా మంచి థింగ్ ఏమంటే మీ యొక్క పేరెంట్స్ ఇన్ లా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఇన్సూరెన్స్. ఇది యాక్చువల్లీ ఇంకా ఇలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి, ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే నా నోటీస్కి వచ్చింది ఇలాంటివి కూడా చేస్తానని చెప్పి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. సో ఫ్యామిలీ మొత్తం అంతా కూడా కవర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా కాంపోనెంట్స్ అనేవి బ్రేకప్ అయి ఉంటాయి అన్నమాట. మీ యొక్క ఆ సిటీసీ షీట్ లో మొత్తం మీకు ఇస్తారు కదా, అవన్నీ కూడా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అది బాగుంది, ఓకే, ఈ ఆఫర్ అనేది నాకు నచ్చిందని చెప్పిన తర్వాత అప్పుడు మీరైతే మీ యొక్క యాక్సెప్టెన్స్ కానీ, లేకపోతే మీ యొక్క అప్రూవల్ కానీ హెచ్ఆర్ అయితే చెప్పండి. అంతే తప్పితే వాళ్ళు ఏదో ఒక నెంబర్ చెప్పిన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ఎగిరికి అంతేసి నాకు ఎంత వస్తుందని చెప్పి 12తో డివైడ్ చేసి చేయడం కాదు. యాజ్ ఆఫ్ నౌ తెలుగులో చాలా మంచిగా చెప్పే అవేర్నెస్ స్ప్రెడ్ చేసే ఛానల్స్ చాలా వచ్చాయి, ఆ ఛానల్స్ ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇదివరకు ఉన్నట్టుగా పరిస్థితి ఇప్పుడు లేదు, ఎవరు కూడా అంత అమాయకంగా ఏం లేరు. ఒకవేళ ఉన్నారంటే ఖచ్చితంగా మీరైతే మోసపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. మీరు అనుకుంటారు మీకు ఇచ్చే సాలరీ మొత్తం అంతా కూడా మీకు బేసిక్ పే లేకపోతే ఫిక్స్డ్ పే ఉంటుంది, ఇంకేముంది నాకు వస్తుంది కదా అని చెప్పి. బట్ రియాలిటీ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, ఎక్కువ మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని కంపెనీస్ అంటే ఇవన్నీ కూడా ఈ బెనిఫిట్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా కంపెనీ టు కంపెనీ అయితే కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటి బెనిఫిట్స్ ఏమంటే మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేసినా, లేకపోతే ఏమైనా సర్టిఫికేషన్స్ చేసినా వాటినైతే ఫుల్ గా రియంబర్స్మెంట్ చేస్తాం, లేకపోతే అప్ టు 4 lakhs అప్ టు 5 lakhs కొంతవరకు రియంబర్స్మెంట్ అయితే చేస్తాయి. ఇది సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ అనమాట. ఇవి కూడా మీరు అడగచ్చు, బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా మీ దగ్గర జాయిన్ అయితే, ఏంటి నా బెనిఫిట్. సపోజ్ మీకు 2 ఆఫర్స్ వచ్చాయి, 2 ఆఫర్స్ మీకు ఏం తేల్చుకోవాలో మీకు తెలియడం లేదు, అలాంటప్పుడు ఏమంటే ఈ బెనిఫిట్స్ అనేవి మీరు కొద్దిగా బేరీ చేసుకోండి, ఎందులో బాగున్నాయి బెనిఫిట్స్ అని చెప్పి. సో అందులో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ చేస్తారా, లేకపోతే ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే అదేమైనా రీఎంబర్స్మెంట్ చేస్తారా అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఏమంటే పర్సనల్ లోన్ సపోర్ట్ అనేది చాలా చాలా మంచి థింగ్ ఇది ఎప్పుడు కూడా. ఎందుకంటే మీ యొక్క శాలరీలో ఏమంటే మీరు బయట ఏదైనా పర్సనల్ లోన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వాచిపోతాయి. అలా కాకుండా మీ యొక్క శాలరీ నుంచి కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తారు, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మీకైతే కొంతవరకు అమౌంట్ ఒక 10 lakhs లేకపోతే 5 lakhs ఎంతో కొంత మీకైతే లోన్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఇలాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటి ఫెసిలిటీస్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి మీరు హెచ్ఆర్ అడగచ్చు, తప్పలేదన్నమాట. ఇది ఒకటి. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ పేరెంట్స్ ఇన్ లా చెప్పుకున్నాము ఇందాక. కొన్ని కంపెనీస్ అయితే డెఫినెట్ గా ఇస్తాయి, ఇటువంటి ఆప్షన్ ఉందా లేదా అని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జిమ్ మెంబర్షిప్ కానీ, లేకపోతే వెల్నెస్ బీయింగ్ కి కొన్ని అలవెన్సెస్ ఏమైనా ఉంటాయి, అలాంటివైనా ప్రొవైడ్ చేస్తున్నారు లేదా. బయట మీరు ఎక్కడైనా జిమ్ మెంబర్షిప్ తీసుకున్నారంటే దానికి తగ్గ వాళ్ళు ఏమైనా మనీ పే చేస్తారా లేదా, లేకపోతే పర్టికులర్ ఫెసిలిటీలోనే మీకైతే జిమ్ ఆప్షన్ అనేది ఉందా లేదా, అంటే ఆ పర్టికులర్ ఆ ఎన్వైరన్మెంట్ లో మీకైతే జిమ్ అనేది ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు, తప్పేం లేదు అది కూడా. సో ఇది ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నెట్ ఛార్జెస్. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది యాజ్ ఆఫ్ నౌ. ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు కొన్ని కంపెనీస్ అయితే 1000 per month అయితే ఇస్తున్నాయి అనమాట. సో ఇది ఒక గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లీవ్స్. మెటర్నిటీ లీవ్ పాలసీ ఎలా ఉంది, ఏదైనా
ఎవరైనా చనిపోతే దానికి సమ్ ఏదో లీవ్ అంటారు, అదేంటి గుర్తు రావట్లేదు. బట్ ఎవరైనా చనిపోయారంటే మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారంటే దాన్ని కూడా కొన్ని లీవ్స్ అయితే ఇస్తాయి మేడం కొన్ని కంపెనీస్. ద సేమ్ టైం క్యాజువల్ లీవ్స్ సిక్ లీవ్స్ ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారు, ఎన్ని రోజులు ఇస్తున్నారని చెప్పి ఇవన్నీ కూడా డెఫినెట్గా మీరు అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఇవన్నీ కూడా హెచ్ఆర్ అంటాం. అండ్ చివరిగా వచ్చేసి ఇంకా పెద్ద కంపెనీస్ టాప్ ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే స్టాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ స్టాక్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మీరు ఎట్ ఏ టైం వాటిని తీసుకోవడం ఉండదు. మీరు సెపరేట్గా డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మేమంతా ఏముండదు, అంతా కూడా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు మొత్తం అంతా కూడా. సో కొన్ని కంపెనీస్ ఎలా చేస్తాయంటే మీకు సపోజ్ ఇందాక చెప్పినట్టే 48 lakhs per annum లో ఆయనకు 20 lakhs వచ్చింది, 28 lakhs ఆల్మోస్ట్ స్టాక్స్ అనమాట. సో ఆ 28 lakhs కూడా మళ్ళీ ఒకేసారి తీసుకోవడానికి లేదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 40%, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక 40%, థర్డ్ ఇయర్ లో ఇంకొక 20%, ఇట్లా ఈ విధంగా అయితే వాళ్ళైతే బ్రేకప్ అయితే చేశారు. అది కూడా మనం వెంటనే తీసుకోవడం అయితే ఏముండదు అనమాట. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ స్టాక్స్ ని కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చి మీరైతే కొనుక్కోవచ్చు అని చెప్పి కొన్ని ఆఫర్స్ ఇస్తాయి. సో ఈ విధంగా స్టాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అంతే తప్పితే గుడ్డిగా హెచ్ఆర్ ఏం చెప్తాడు అది తీసేసుకుని, అంటే ఇప్పుడు ఎవరు అలా చేయడం లేదు. బట్ ఎవరో ఒక్కళ్ళు ఉన్నా సరే వాళ్ళైతే ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.